హాయ్ అండి. ఈరోజు నేను ఫస్ట్ టైం రెడీ చేశానండి. ఎప్పటి నుంచో ఫిష్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చేశానండి. చాలా చాలా బాగా వచ్చింది. నేను టేస్ట్ చేసిన తర్వాత చెప్తున్నాను, అద్దరిపోయిందండి. ఇప్పుడు మనము ఫిష్ బిర్యానీ తయారీ విధానం చూద్దాము ఎలా ఉందో. లెట్స్ గో. చూడండి, ఫిష్ బిర్యానీ అండి చాలా చాలా బాగా వచ్చిందండి. ముక్కలు విడిపోయి ముళ్ళులు, ఈ బిర్యానీ అంతా చెదిరిపోతుందేమో, చేప ముక్క విడిపోతుందేమో అని చాలా భయపడ్డాను. నేను పర్ఫెక్ట్గా ఎలాగైతే రావాలనుకున్నానో అంత పర్ఫెక్ట్గా సూపర్ సూపర్ వచ్చేసిందండి. టేస్ట్ అయితే ఆసమ్ అండి, అద్దరిపోయింది. మాటల్లో చెప్పలేమన్నమాట. ఇలా వేడి వేడిగా ఇలా ఫిష్ బిర్యానీ అద్దరిపోయిందండి. మా ఇంటికి స్పెషల్ గెస్ట్ వచ్చారనమాట. అంటే మా ఆడపడుచు గారు వాళ్ళ ఆయన గారు వచ్చారు. వాళ్ళ కోసము నేను స్పెషల్గా మేము ఇలా ప్రిపేర్ చేసామన్నమాట అండి. మటన్ కర్రీ, ఇది చూడండి చేపలు ఉంటుంది, చనా ఫ్రై. ఈ మటన్ కర్రీ చనా ఫ్రై మన రాణి టాక్స్లో ఉందండి, అందుకే పూర్తిగా వీడియో అయితే షూట్ చేయలేదు. అక్కడక్కడ మధ్యలో చిన్న బిట్స్ షూట్ చేశాను. ప్లస్ రసము, వేడివేడి రసం అండి. రసమైన తీసి పాడేస్తాం, కానీ దీనివల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. అండ్ మన గెస్టులు ఎవరైనా వచ్చారంటే స్వీట్ కంపల్సరీ ఉండాలి. చాలా ఈజీ అండ్ టేస్టీ ప్రసాదం రెడీ చేశానండి. ఇలాగ అన్ని పదార్థాలు రెడీ చేస్తాము. మన మామిడికాయ ముక్కలండి, సమ్మర్ అంటే మామిడికాయ ముక్కలు ఉంటాయి. వెంగిరిపల్లి మామిడికాయ ముక్కలు సూపర్ అద్దరిపోతాయి అనమాట. మజ్జిగన్నంలో నుంచుకొని తింటే. ఫిష్ బిర్యానీ ఎలా ఉంది? ఇలా స్పెషల్గా అతిథి దేవో అంటారు కదండి, ఇలా అన్నీ రెడీ చేసేసామన్నమాట. ఇప్పుడు మనము ఎప్పటి నుంచో నేను తయారనుకుంటున్న ఫిష్ బిర్యానీ తయారీ విధానం చూసేద్దామండి. ఇప్పుడు మనము దాని తయారీ విధానంలోకి వెళ్ళిపోయి చూసేద్దాము. ఇప్పుడు చూడండి, మొదటి చేప ముక్కలు అయితే ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుందన్నమాట. ఫిష్ ఫ్రైకి ఎలా బాగుంటుందో ఈ ఫిష్ బిర్యానీకి కూడా అద్దరిపోతుంది అనమాట అండి. ముందుగా మొదటి చేప ముక్కలు అయితేనే కంపల్సరీ, మొదటి చేప ముక్కలు అయితేనే ఫిష్ బిర్యానీకి బాగుంటుంది అనమాట. మన చేప ఎక్కడ విడిపోదు, చాలా సూపర్ వస్తుందండి. ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న మొదటి చేప ముక్కల్ని నిమ్మకాయని పట్టించేసుకుందాము. నిమ్మకాయ రసం పూర్తిగా బాగా పట్టించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఓలు గరం మసాలా పొడి అండి. నేను ఇవి స్వయంగా మా ఇంట్లో రెడీ చేసుకున్న పొడులండి. ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా పొడులు అనమాట. వేసేసుకుందాము. కొద్దిగా పెరుగు వేసేసుకుందాము. కొద్దిగా పెరుగు కూడా వేసేసుకొని ఎగ్స్ వేసుకుందామండి. 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుని వేసేసుకున్నాను. ఇలా వేసుకుని మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఫిష్కి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా పెట్టి ఫిష్ ఫ్రై ఇలా రెడీ చేసుకుని తిన్నా అద్దరిపోతుందనమాట. దీనికి ఇంక ఏ పేరు పెట్టక్కర్లేదు. ఈ మసాలాలన్నీ పట్టించేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ తక్కువ వేసుకున్న ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా ఈ ఫిష్ ఫ్రై అద్దరిపోతుంది అనమాట. ఈ మసాలాలు పెట్టించుకొని ఇలా జస్ట్ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసానండి. క్రిస్పీగా ఉంటుంది. ముక్క ఇంకా విడిపోతుందనే ఇంకా ఏమీ డోకా ఉండదు అనమాట. ఈ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. కరకరలాడుతూ ఉంటుందని ఫిష్ ఫ్రై అయితే ఇలా కరకరలాడుతూ ఇలా కార్న్ఫ్లోర్ వేసుకుని కలిపేసుకుని చాలా బాగుంటుంది. నేను కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. దీని మసాలాల కోసమని ఫ్రెష్గా నూరిన మసాలా పేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు మొత్తం ఓలు మసాలాలన్నీ వేసాను అనమాట. అందులో స్పెషల్ టేస్ట్ కోసమని పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, కొద్దిగా నువ్వులు, ఆ తర్వాత ఎండు కొబ్బరి ఇలా వేసానండి. గసగసాలు, జీడిపప్పులు, ఇదేనండి మన టేస్ట్ వచ్చే ఇది. చాలా టేస్ట్ వస్తుందనమాట. ఇలా మసాలా వేసి మెత్తగా పెట్టించేసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో ఇవి ఆల్రెడీ మన రాణి టాక్ ఛానల్లోనని పూర్తిగా అయితే షూట్ చేయలేదండి. చూడండి, చనా ఫ్రైకి అండి ఇలా మూకు పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని
ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు వేయించేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత మనము శుభ్రంగా వాష్ చేసుకుని శనగ కూడా వేసేసుకోవాలి, పసుపు వేసుకుని. ఇలా చూడండి కోడిగుడ్డు ఫ్రై ఎలా అయిపోతుంది, కోడిగుడ్డు ఉక్కురు అలా అయిపోతుంది అనమాట. ఇలా ఏం చేసుకోవాలి, ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే ఇలా చాలా ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది మన రాణి టాక్ ఛానల్లో ఉంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఇలాగా పలచగా ఇలా చీరుకులు ఆనియన్ చీరుకుని ఉప్పు వేసి కలిపేసుకుని మనం ఏదైతే ఫిష్ బిర్యానీ చేసుకున్నామో అదే పాత్రలో ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ హై ఫ్లేమ్లో ఫస్ట్ ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించేసుకుందాము. మాడిపోకుండా వేయించుకుని తీసుకుని పెట్టేసుకోవాలి. ఇది చూడండి మటన్ అయితే ఇలా విజిల్ వేయించేసానండి, త్వరగా అయిపోతుందని. ఫ్రెష్గా నూరిన మసాలా పేస్ట్ కూడా వేసాను. చూడండి బిర్యానీలోకి గ్రేవీ కలుపుకొని తిన్నా అదిరిపోతుంది అనమాట. మనం వేసిన పుచ్చగింజలు, నువ్వులు, జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసాం కదండి, ఆ టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఇది చూడండి మన ఫ్రైడ్ ఆనియన్స్ ఫిష్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయింది. మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ మటన్ కర్రీ కూడా మన రాణి టాక్ ఛానల్లో ఉంది చూడండి. నెక్స్ట్ అయితే నేను బాస్మతి రైస్ కడిగి వాష్ చేసుకుని పెట్టేసుకుందాము. ఇలా 4 గ్లాసులు బాస్మతి రైస్ తీసేసుకున్నానండి. మన కేజీ ఫిష్కి కేజీ రైసు ఎక్కువ కాకుండా చూసుకుంటే బిర్యానీ బాగుంటుందన్నమాట. రైస్ ఎక్కువ వేసినా బిర్యానీ టేస్ట్ మారిపోతుంది. మనం వేసుకున్న గ్రేవీకి అలాగ రైస్ పర్ఫెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ రసం కూడా రెడీ చేసేసామండి. చాలా ఈజీ అండ్ టేస్టీ రసము. ఈ రసం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో వేసిన ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. గ్యాసు ఇలా ఎన్వి ఐటమ్స్ తిన్నప్పుడు ఇలా రసం వేసుకుని తింటే మన హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఎంత ఉన్నా స్వీట్ అండి, ఎంత తెలిసిన వాళ్ళైనా స్వీట్ ఉండవలసిందే మన గెస్ట్లకి. చాలా ఈజీగా ఇలా పెట్టేసుకుంటే ప్రసాదం చాలా ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. హాఫ్ గ్లాస్కి ఫుల్ గ్లాసు పంచదార వేసేసాను, 2 గ్లాసులు వాటర్ వేసేసి నెయ్యి వేసి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని ఉంటే స్వీట్ అయిపోతుంది. ఇలా కలిపేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. పొయ్యి ఖాళీ అయినప్పుడు ఇవి దాని మీద పెట్టేసుకుంటే 5 మినిట్స్లో ప్రసాదం రెడీ అయిపోతుంది. కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ప్రసాదానికని. ఇప్పుడు చూడండి మ్యారినేట్ అయ్యిందండి. చాలా ఎంతసేపు బాగా మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది అనమాట. ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఫిష్ బిర్యానీకి మనము ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ పట్టి ఫిష్కి చాలా బాగుంటుంది అనమాట. ఫిష్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఇలా చూడండి ఇప్పుడు మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుందామండి. ఇలా ఫిష్ బిర్యానీకి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న ఫిష్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మొత్తము ముక్క గట్టి పడుతుంది అనమాట అండి. ఇలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఇలా ఈ విధంగా మొత్తము క్రిస్పీగా అయిపోయే వరకు డీప్ ఫ్రై చేసుకోనక్కర్లేదండి. మనం ఎలాగో బిర్యానీలో వేస్తాం బట్టి మెత్తబడుతుంది. అందులో పచ్చిగా లేకుండా మాత్రం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా కారము, ఉప్పు, మనం కార్న్ఫ్లోర్ కూడా వేసాం కదండి, ఆ పచ్చిదనం లేకుండా ఇలా డీప్ ఫ్రై అయితే సరిపోతుంది. బాగా క్రిస్పీగా అవ్వకుండా ఇలా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలను ఇలా డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇలా 3 టైమ్స్ అయితే నేను మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను 3 టైమ్స్ వేయించేసుకున్నానండి. ముఖ్యంగా ముదర చేప ముక్కల ఫిష్ అయితేనే ఫిష్ బిర్యానీకి బాగుంటుంది. ముళ్ళు లేనివి ఏవైనా సరే బాగుంటాయి. ఈ ముక్కలు ఈ బిర్యానీకి చాలా చాలా టేస్ట్ వచ్చిందండి. ముదర చేప ముక్కలు అనమాట ఇవి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన రెడీ చేసేసుకుందామండి. బిర్యానీ మసాలాలు కూడా రెడీ చేసుకుని పెట్టేసుకుందాము. చూడండి ఫిష్ అయితే అన్నీ ఇలా డీప్ ఫ్రై అయితే వేయించేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఫిష్ బిర్యానీకి ఫిష్ ముక్కలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు చూడండి బిర్యానీ మసాలాలు వేసుకుందాము. ఇందులో మనం ఫిష్ వేయించుకున్న ఆయిల్నే వేసేసుకుంటే సరిపోతుందండి. వేరే ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు.
ఆయిల్ని మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము, ఫ్లేవర్తో బాగుంటుంది. ఇప్పుడు చూడండి బిర్యానీ మసాలాలన్నీ తీసుకున్నానండి. అన్నీ దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవరు, నల్ల యాలకులు, మొత్తము స్టార్ ఫ్లవరు అన్నీ వేసేసానండి. మొత్తం అన్నీ బిర్యానీ మసాలా వేసాను. అన్నీ ఎక్కువగా వేయలేదు, లైట్గా వేసాను. కొద్దిగా జీడిపప్పులు కూడా వేసాను. అవి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా ఆనియన్ ముక్కలు కట్ చేసుకున్నవి, చిన్నగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేశాను. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనము మసాలా రెడీ చేసుకున్నాము కదా, అది కూడా వేసుకుందామండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దోరగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అండి. ఇలా మసాలా పేస్ట్ రెడీ చేసుకుంటే 4 దానికి యూజ్ చేశాను అనమాట. 4 ఐటమ్స్కి. ఫిష్ చెనా ఫ్రైకి యూజ్ చేశాను, మటన్ కూరకి యూజ్ చేశాను, తర్వాత ఇలాగా బిర్యానీకి కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ కర్రీకి కూడా ఇది యూజ్ అవుతుందండి. ఈ గ్రేవీ కూడా చాలా, ఈ మసాలా వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ గ్రేవీ వల్లే ఫిష్ బిర్యానీకి కూడా మధ్య మధ్యలో గ్రేవీ తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో అది కూడా పాన్ కడిగి ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసేసుకుని 1 మినిట్ ఇది వేయించుకున్న తర్వాత పాన కడిగిన వాటర్ కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల కూడా బిర్యానీ టేస్ట్ అదిరిపోతుందనమాట. ఇప్పుడు పాన కడిగిన వాటర్ కూడా వేసేసుకుందాము. పాన్ కడిగిన వాటరు, మసాలా గిన్నె కడిగిన వాటరు కూడా వేసేసుకుందాము. ఇలా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకొని ఇది 2 మినిట్స్ ఉడికించుకుందామండి. ఈ పచ్చివాసన లేకుండా ఉడికించుకుందాము. రుచికి తగ్గ సాల్ట్, దీనికి తగ్గ రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఉడికించుకుందాము. ఈ మసాలా వల్లేనండి బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. గ్రేవీ ఏమీ అక్కర్లేదు. ఈ మసాలా ఉంటే, ఈ గ్రేవీ ఉంటే చాలా టేస్ట్ అదిరిపోతుంది. టేస్టీ ఈజీ అండ్ టేస్టీ రసం కూడా తయారైపోయింది. ఇప్పుడు చూడండి మసాలా కూడా ఉడికిపోయింది. 2 మినిట్స్ ఆయిల్ బయటకు వదులుతుంది చూడండి. ఇది బాగా ఉడికిపోయిందండి. సగం అయితే తీసుకుని పక్కన పెట్టేసుకుందాము, మధ్యలో వేసుకోవడానికి ఉంటుంది. ఈ గ్రేవీ వల్లేనండి బిర్యానీ అంత టేస్ట్. ఈ విధంగా ఒకసారి రెడీ చేయండి. ఫిష్ బిర్యానీ అదిరిపోయిందనమాట. ఇప్పుడు సగం గ్రేవీ తీసుకుని ఇంకొండి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు రైస్ అయితే ఉడికించేసుకుందాము. దీనికి కూడా లైట్గా అయితే బిర్యానీ మసాలా వేసేసాను, పుదీనా కొత్తిమీర కూడా వేసాను, సాల్ట్ కూడా వేసేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్ చెక్ చేసుకుందాము. ఉల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇందులో అయితే బిర్యానీ మసాలా వేసేసుకున్నాము. నెయ్యి కూడా, 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసాను. ఒక నిమ్మ చెక్క కూడా అయితే పిండేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. నిమ్మ చెక్క కూడా వేసుకుని కలిపేసుకుని రుచికి తగ్గ సాల్ట్ చెక్ చేసేసుకుందాము. ఇప్పుడు చూడండి ప్రసాదం అయితే పెట్టేశాను పక్క పొయ్యి మీద. ఇది జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇది వాటర్ మరుగుతున్నప్పుడు మనము ఇందులో వేసేద్దాము. నేను ఆల్ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసానండి ఈ ప్రసాదంలోకి. రోటిలోనైతే ఎలాచీ కూడా ప్రసాదంలో వేయడానికి దంచేసుకున్నాను. ఫ్రెష్గా ఎలాచీ దంచుకుని వేస్తే ప్రసాదం అదిరిపోతుంది అనమాట. ఇలా రోట్లో దంచుకొని ఎలాచీ పొడి వేసేసుకుందాము. ఇప్పుడు చూడండి వాటర్ మరుగుపడుతుంది. ఇంకా ఇందులో మళ్ళీ కొత్తిమీర కూడా వేసేసాను. పుదీనా లేకపోతే కస్తూరి మేతి వేసుకున్న బాగుంటుంది. ఎంతో టేస్టీ అండ్ ఈజీ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి వాటర్ మరుగుపడుతుంది. ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత మనము శుభ్రంగా వాష్ చేసుకుని 1/2 అవర్ నానబెట్టుకున్న రైస్ అండి ఇది ఇందులో వేసేసుకుందాము.
ఇరిగిపోకుండా మనం కలుపుకోవాలి. అస్తమాటు గట్టి పెట్టి తిప్పేయకూడదనమాట. ఇప్పుడు చూడండి పక్కన అయితే మన గ్రేవీ రెడీ అయిపోయింది. మన రైస్ అయితే 80% అయితే కుక్ అయిపోయిందండి. చిన్నగా పొలుకు ఉండాలన్నమాట, మెత్తగా ఉడికిపోకూడదు. అలాగని పొలుకు ఉన్నప్పుడు మనం ఈ రైసు ఈ గ్రేవీ మీద వేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫిష్ని అయితే ఇలాగ దమ్ము పెట్టుకుంటామన్నమాట. ఈ దమ్ము పెట్టుకోవడం వల్ల ఈ బిర్యానీ టేస్ట్ అయితే ఇంక చెప్పలేమన్నమాట. అదిరిపోయిందండి. ఆవిరిపోకుండా దమ్ము పెట్టుకున్నమాట. ఇప్పుడు చూడండి మనము వేయించుకు పెట్టుకున్న సగం 5 పీసులు 6 పీసులు అయితే పెట్టేశాను కిందన. కిందన ఆ పీసులు పెట్టేసుకుందాము. ఇలాగ 80% ఒక్కొక్క పొలుకు ఉండాలండి. 70 or 80% ఉడికిపోయిన రైసును దీనిపైన వేసేసుకుందాము. వాటర్ రాకుండా వేసేసుకుందామండి. ఇలా ఫిష్ పైన ఈ రైస్ను సర్దేసుకుందాము. సగం రైస్ అయితే వేసేసానండి. సగం రైస్ అయితే వేసేసుకొని మిగిలిన గ్రేవీ ఉంది కదండి, అందులో గ్రేవీ మళ్ళీ కొద్దిగా పైన వేద్దామని కొద్దిగా ఉంచి ఈ గ్రేవీ మధ్యలో వేసాను అనమాట. ఈ మధ్యలో వేసిన గ్రేవీ వల్ల ఈ ఫిష్ ఫ్రై వల్ల ఈ ఫిష్ బిర్యానీ అదిరిపోయిందనమాట అండి. చాలా చాలా టేస్ట్ ఇంకా మాటలో చెప్పలేము. నిజంగా చాలా చాలా బాగుంది. దీనిపైన మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకుందాము. 1 స్పూను నెయ్యి ఫ్లేవర్తో కూడా బాగుంటుందన్నమాట. వేసేసుకొని ఇప్పుడు మిగిలిన రైస్ను శుభ్రంగా వాటర్ నుంచి సెపరేట్ చేసేసుకుందామండి. సెపరేట్ చేసేసుకుని ఈ బాస్మతి రైస్ కూడా పైన వేసేసుకుందాము. మొత్తం రైస్ వేసేసానండి. ఇంకా మొత్తం రైస్ వేసేసుకొని చూడండి ఇంకా మిగిలిపోయిన గ్రేవీ కూడా దీనిపైన వేసేద్దామండి. ఫైనల్గా గ్రేవీ ఏ కర్రీ కలుపుకునే అక్కర్లేదండి. ఇంకా ఈ గ్రేవీ ఇచ్చిన టేస్ట్ ఇంకా అదిరిపోయింది అంతే అనమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ గ్రేవీ, ఈ ఫిష్ బిర్యానీ ఇంకా అదిరిపోయింది అంతేనమాట. కొత్తిమీర వేసేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని గ్రేవీ వేసేసుకొని ఫైనల్గా నెయ్యి కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ అండి, మనము రైస్ ఉడికించుకొని వాటర్ కొద్దిగా వేసాను. చిన్ని గ్లాస్ వాటర్ వేసేసి ఇలాగా అట్ల రేకు పెట్టేసుకుందాము. దళసరి పెట్టుకుంటే మంచిదండి. అట్ల రేకు పెట్టేసుకుని ఆవిరిపోకుండా మనము మైదా పిండి అయినా పెట్టుకున్నా పర్వాలేదు. ఆవిరి మాత్రం బయట వెళ్ళకుండా ఒక పావుగంట దమ్ము ఇచ్చేస్తే ఇంకా అదిరిపోతుందనమాట. నేను బటర్ పేపర్ ఉందని యూజ్ చేశానండి. అస్సలు ఆవిరి బయట పోకూడదు అనమాట. ఇలా బటర్ పేపర్ పెట్టేద్దాము పైన. గ్రేవీ పైకి అంటుకోకుండా ఉండాలని నేను కొద్దిగా బిర్యానీ కూడా సర్దేశాను. అడుగునికి పేపర్కి అంటుకోకుండా ఉండాలని ఇలా బట్ట పేపర్ పెట్టేసి ఇలా ఎత్తు పెట్టేద్దామండి, ఆవిరి బయటకు అస్సలు పోకుండా. ఇలాగా హీట్ ఎక్కే వరకు 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని 10 minutes సిమ్లో దమ్ పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అద్దరిపోయే రుచితో మాటలు లేవండి. ఎంత బాగా వచ్చిందో. నేను ఫస్ట్ టైం రెడీ చేశాను అనమాట. అద్దరిపోయింది. ఇప్పుడు చూడండి ఎత్తు తీసేసుకొని బటర్ పేపర్ కూడా తీసేసుకుందాము. బటర్ పేపర్కి కూడా ఏమీ అంటుకోలేదండి. చూడండి ఎంతో టేస్టీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను పైన ఉన్న ముక్కలైతే వేరే ప్లేట్లోకి తీసేసాను, విడిపోకుండా ఉండాలని. పైన వేసిన ముక్కలను అయితే ఇలా తీసేసానండి. అస్సలు ముక్కలు విడిపోలేదండి. అస్సలు ఎలా వేసానో అలాగే ఉన్నాయన్నమాట ముక్కలు, పీసెస్ అయితే. మిగిలిన బిర్యానీ అయితే ఇలా ప్లేట్లోకి వంచేసానమాట. అడుగున ముక్కలు కూడా విడిపోకుండా ఉండాలని ఇలా అయితే వంపేశానండి నేను. చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి రెడీ చేయండి. ఫిష్ బిర్యానీ అద్దరిపోయింది అంతేనండి. ఎంత బాగుందోనండి, అద్దరిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చూడండి. చాలా బాగా నచ్చుతుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.